కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు మాట్లాడిన సందర్భంగా ముఖ్యంగా ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. చెరువులు కోమశమ్మకుంట కోనుకుంట గురించి చాలా నిర్దయంగా మాట్లాడిండు. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చిన వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కొక్క కాలనీకి మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు రావడం జరిగింది. ఆ రోజు ఉన్న కాలనీలలో ప్రజలు ఎంతెంత ఇబ్బంది పడుతారో కళ్ళారా చూసి మేము కళ్ళారా చూసిన తర్వాత ఇదైతే ఎప్పటికున్నా ఇది ఇబ్బందులే అని చెప్పేసి ఆ రోజు నాలాలు శాంక్షన్ చేసి కోనుకుంట నుంచి మన పోషమ్మకుంట నుంచి పెద్ద చెరువు వరకు కోనుకుంట నుంచి అక్కడి వరకు చేసిన సందర్భంలో ఇంకా కొంచెం దాని గురించి అవుట్లెట్ సమస్య కొద్దిగా మిగిలిపోవడం జరిగింది. ఎందుకంటే నాలాలు చేసిన తర్వాత నాలాల పక్క పోతే అవుట్లెట్ డ్రైనేజ్ రావాలి కాబట్టి ఆ నాలాల పనిలో కొంచెం లేట్ అయ్యడం తర్వాత అక్కడి నుంచి మన పెద్ద చెరువు నుంచి సిఎంఆర్ కాలనీ వరకు కూడా అవుట్లెట్ మనం డ్రైనేజ్ అవుట్లెట్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా కోనుకుంట చెరువు వరకు తీసుకోవాల్సి వచ్చిన టైంలో గవర్నమెంట్ మారడం వలన ఆ రోజు హెచ్ఎండి ఫండ్ నుంచి 250 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఎందుకు శాంక్షన్ చేయించుకున్నామంటే మా కాలనీలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి మేడం గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నిజంగా వాస్తవానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులలో మనం సాల్వ్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మంత్రిత్వంతో ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. జరిగినలో భాగంగా మిగిలిపోయినప్పుడు దాని రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2 నెలల 15 రోజులకి ఆ హెచ్ఎండి నిధులను క్యాన్సిల్ చేయడం జరిగింది. అది నిజమా అబద్ధం అనేది ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మీరు కమిషనర్ దృష్టికి తీసుకుపోయి అడగండి. కమిషనర్ గారు చెప్తారు ఎందుకు క్యాన్సిల్ చేసిండో అడగండి. ఆ రోజు డెవలప్మెంట్ చేసిన బండల్లో కోనుకుంటకు పోషమ్మకుంటకు బండ వేయడం జరిగింది. ఆ బండల్లో భాగంగా కాంట్రాక్టర్లు అధికారులు డీఈలు ఏఈలు ఆ రోజు వాళ్ళ సహకారంతో వాళ్ళు వేసిన ఇన్స్ట్రుమెంట్ ప్రకారంగానే జరిగింది తప్ప ఏ లీడర్ పోయి కేపు పెట్టుకొని ఈ బండ ఇట్లా ఆ బండి ఇట్లా ఈ మెట్టలు వేయడం చెప్పి ఏ లీడర్ కూడా చెప్పలేదు. అధికారుల సూచన మేరకే ఆ రోజు చెర్లకు బండ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా దానికి అధికారులు సమాధానం చెప్పిండు. ఈ రోజు ముసలిలో ఈ రోజు మాట్లాడతారు బండ వేసిండు, చెత్త పోసిండు, వ్యర్థాలు తెచ్చిపోసిండు. ఆ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూడలేదా? అధికారులు గుడ్డోళ్ళ వ్యర్థాలు పోసినప్పుడు వాళ్ళు సంధించారు, వాళ్ళు చూసిరు, అన్నీ చూసి వేసిరు. ఆ రోజు పెట్టుకునే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫండ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో హెచ్ఎండి ఫండ్లో ఈ 2 చెర్లకు సంబంధించిన అమౌంట్ కూడా ఉంది. ఆ రోజు క్యాన్సిల్ చేయడం వల్ల ఈ ఫండ్ అయిపోయింది. అది మీరు పోయి ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నది, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేఎల్ఆర్ దృష్టి తీసుకోపండి. మీ గవర్నమెంట్ ఉంది తీసుకురండి, రైట్ చేయండి. ఆ రోజు ఇచ్చిన నిధులు దీనికి ఉన్నాయి, ఎవరు మీకు ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు పోయి జబర్దస్త్ నిధులు తీసుకురండి. నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి చూపండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండ వేసాం, ఈరోజు మేము వేసుకొని అది చేయండి తప్ప అవాకు చెవాకులు మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది దాన్ని చూసి మాట్లాడండి. దాంతోపాటు ఆ రోజు కూడా మళ్ళీ గ్రీన్ బెల్ట్ గురించి కూడా అన్నారు. వాళ్ళు 2022లో మేడం ఏదో మోసం చేసింది, ఓటు దండుకున్నదని చెప్పారు. అది నిజం కాదు. వాస్తవానికి అది ఎక్కడి నుంచి వర్క్ జరగాలో అక్కడి నుంచి స్పష్టంగా మేము తిరిగి చేసి దాన్ని తీసుకొచ్చాము. ఆర్డీఓ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ నుంచి, కలెక్టర్ నుంచి తీసుకొచ్చి ఒక ఆర్డర్ తీసుకొచ్చాం. పెన్ను తీసుకొచ్చిన తర్వాత దాని ఒక 15 days దాన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో గవర్నమెంట్ అప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఆ ఫైల్ మా దగ్గర ఉంది, కావాలంటే మీకు ఇష్టం. గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు అసెంబ్లీ ముంగడ పోయి ధర్నాలు చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అసెంబ్లీ నడిస్తే గ్రీన్ బెల్ట్ గురించి ధర్నాలు చేసిన నాయకులు ఇవాళ ఎక్కడ పోయింది? ఇవాళ మీ గవర్నమెంట్ వచ్చింది. ఆ ధర్నా ఇవాళ చేయి, తీసుకురా, దృష్టి తీసుకోపో. మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ రోజు మోసం చేసిన అన్నావు, తీసుకురా. ఈరోజు గ్రీన్ బెల్ట్ గురించి మోసం చేసిన అన్నావు కదా, ఈరోజు తీసుకురా. ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి 600 అయినా అది ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. అది కూడా మా శ్రీధర్ బాబుకు 3 సార్లు లెటర్లు ఇచ్చినాం గ్రీన్ బెల్ట్ గురించి. జీవో కాపీ ఇచ్చినామంటే ఆర్డర్ రావాలి అని చెప్పేసి. మీ గవర్నమెంట్లో మేము తెచ్చే దమ్ము మాకు ఉన్నది మేడం గారు ఆదేశాల మేరకు. ఎందుకంటే శ్రీధర్ బాబు దగ్గర 2 సార్లు పోయి కలిసినాం. మేము చూడండి, మీరు మోకాలకి ఎప్పుడైనా తీసుకుపోయి ఇచ్చిరా? మీ గవర్నమెంట్ ఉంది, గ్రీన్ బెల్ట్ నుంచి ఎవరికైనా లెటర్ ఇచ్చారా? కనీసం మీ కనీసం మినిస్టర్కి ఏమైనా ఇచ్చారా? మినిస్టర్ చూసి తీసుకుపోయారా? ఎందుకు తీసుకోపోలేదు? ఉత్తనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుందా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు పద్ధతి చూసుకొని మాట్లాడండి. అదో మాట ఇంకో కూడా మాట్లాడారు. కార్పొరేటర్ 26-24లో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఎవరండి డబ్బులు వసూలు చేసేది? ఎవరు ఇస్తున్నారని డబ్బులు వసూలు చేస్తారు? కొండి. మేము చేసిన డెవలప్మెంట్ చూడండి. సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కాలనీలో చూడండి, ఏమేమి డెవలప్ చేసినామో చూడండి. మీ కండ కడతలేదా? ఏ రోడ్డు ఎట్లా ఉండే? మేము వచ్చిన తర్వాత 5 నెలల మినిస్టర్ ఉన్న రోజుల్లో మేము ఎంత ఫండ్ తెచ్చినాం? ఒక 24 డివిజన్కే దాదాపు 24 కోట్లు తెచ్చినాం. చూడండి, ఆ రోజు వచ్చిన 5 ఏళ్ళ కింద ఏముంది, ఈ 5 ఏళ్ళ కింద ఏమున్నారు? మేము ఎప్పుడు కూడా డబ్బులు వసూలు చేసే మా పద్ధతి మాకు కాదు. మేము డెవలప్ చేయడానికే ఉన్నాం. మా మినిస్టర్ గారు చెప్పిన, ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం తప్ప ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే దాఖలు మాకు లేవు. వాళ్ళకి సహకరిస్తాం, కట్టుకోండి అని చెప్తాం. ఎంత ఎట్లా ఉండదో అట్లా కడతారు, అంతే తప్ప కానీ ఇంటికి 60 లక్షల రూపాయలు రోజులు లేవు. అవి ఎవరు కూడా చెయ్యరు. చేసే వాళ్ళకి ఆలోచన ఉంటే, మనసు పెట్టి వసూలు చేసే వాళ్ళకి ఆలోచన ఉంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్ప టీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా పని చేయదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. దాన్ని తీవ్రంగా గడ్డిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదో అవాకులు చేవకులు మాట బట్టగాల్చి మీద వేస్తుంటే మేము ఇక్కడ ఎవరు సరిగా లేవు, ఊరుకోవడానికి లేము. మళ్ళీ ఒకసారి అలాంటి మాటలు మాట్లాడితే అది బాగుండదు, కబర్దారని చెప్తున్నాము.
ఎందుకంటే గతంలో చేసినప్పుడు ఫండ్లకు మీద ఇప్పుడు చేయండి. 15 నెలలు 16 నెలలు అవుతుంది మీ గవర్నమెంట్ ₹1 తీయండి, ₹1 తీసుకురండి, తీసుకొచ్చి చూపించండి. తీసుకొచ్చి చూపి 250 కోట్లు క్యాన్సల్ అయింది, ఎందుకు క్యాన్సల్ అయింది అడగండి. తీసుకురండి, తీసుకొచ్చి అంటే ఒక్కొక్క వాడికి వచ్చేసి ఇంచుమించు ₹2 కోట్ల పెట్టుబడి పెట్టినాం. అప్పుడు 2 కోట్లు పెట్టినాం. అయితే ఈరోజు మొత్తం డెవలప్ అయ్యేది. అవి తీసుకురాకుండా ఉత్తనే ప్రెస్ మీట్ పెట్టేసి ఈ చెరువు బండ అట్లా పోయింది, గ్రీన్ బెల్ట్ ఇట్లా పోయింది, ఇది అట్లా వసూలు చేసిన అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చేయండి, ప్రజలకు సమాధానం చెప్పండి, ప్రజలు చెప్తారు మీకు సమాధానం. దాన్ని ఇచ్చిపెట్టి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో మాట్లాడతాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి దమ్ము లేదు మాట్లాడాలంటే మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి లేవు. మేము ఏం చేస్తామో అదే చెప్తాం ప్రజలకు. మీరు ఏం చేయాలో చెప్పండి, అది పని చేయించుకోండి. అంతే తప్ప కానీ అవాకు చవాకులు మాట్లాడి అది మాట్లాడితే ఇది మాట్లాడుతుంటే సరైన పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోండి, పద్ధతి మీద మాట్లాడండి, దాన్ని మీరు జవాబు చెప్పడానికి ఎప్పటికైనా సిద్ధం. నిన్న మాట్లాడుతూ సబితేంద్రారెడ్డి శిలాపాలకాలకి పరిమితమైందన్న మాట అవాస్తవం. శిలాపాలకాలు వేసింది 120 మన 24 డివిజన్లో శిలాపాలకం వేయనివి దాదాపు ఒక 20 నుంచి 30 ఉంటాయి. శిలాపాలకాలు వేయకుండా మేడం చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కాలనీలలో ఒక 4 నుంచి 5 శిలాపాలకాలు వేయనివి ఉన్నాయి, పనిచేసేవి ఉన్నాయి. కానీ శిలాపాలకాలు వేసి పని చేయకుండా మాత్రం ఒక్కటి కూడా డివిజన్లలో ఎక్కడ కూడా లేవు. మీకు దయచేసి మీ దృష్టికి వచ్చినట్టయితే మాకు చూపియండి, దాని తర్వాత మేము మాట్లాడతాం తప్ప ఉత్తనే గాలిగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. మీరు ఒకసారి ఏడైతే శిలాపాలకం లేదో దాన్ని చూపియండి, ప్రెస్ ద్వారా చూపియండి, దానికి మేము తయారున్నాం, మేము వచ్చి చూపిస్తాం. అప్పుడు మేము చేయని పనులు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలేని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలలో సానుభూతి పొందడానికి చేయకండి. మీరే పలసగా అవుతారు తప్ప ఇలాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు కూడా పెట్టకండి. దయచేసి పస ఉన్న ప్రెస్ మీట్లు పెట్టండి, మీకేమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఈ పసలేని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు ఇబ్బంది పెడితే మాత్రం ప్రజలు ఊరుకోరు. దానితో పాటు మేము కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేదు.